వెల్కమ్ టు బాలు టైలర్స్. ఈరోజు మంచి కాన్సెప్ట్ అండి. ఈరోజు ఏంటంటే మామూలుగా చిన్నపిల్లలకి ఒక 6 years 7 years బేబీకి హాఫ్ జాకెట్ అంటే ఫుల్ జాకెట్ కాకుండా హాఫ్ జాకెట్ అంటే వెనక డీప్ పెట్టి మంచిగా మామూలుగా హాఫ్ జాకెట్ ఎలా కుట్టాలి 7 years హాఫ్ బ్లౌజ్ అయితే వాటికి బ్యాక్ హుక్స్లు అండి, వెనక హుక్స్లు ప్లస్ వెనక పార్ట్ షేప్ పెట్టి దానికి మంచిగా నాడాల్సి బొందులు పెట్టి మామూలుగా బొంగ చేతులు అలాంటివి ఏమైనా పెట్టి మోడల్స్ డిజైన్స్ పెట్టి చిన్న పాపకి క్యూట్గా చిన్నది ఒక చిన్న బ్లౌజ్ ఒక 6-7 years బేబీకి చిన్న బ్లౌజ్ ఎలా కుట్టాలనే దాని గురించి చూడండి. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అయితే ఇందులో కటింగ్ పెడతాం ఫస్ట్, ఒకవేళ వీలైతే టైం ఉంటే ఒక స్టిచ్చింగ్ కూడా ఇందులోనే ఉంటుంది. అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా కానీ షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు 5-6 years బేబీకి కటింగ్ మనం హాఫ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలంటే నేను లెంత్ వచ్చేసి చూడండి ఖర్చుతో కలుపుకొని నేను 10 దాకా తీసుకుంటున్నాను. 10 మనకి మినిమం 10-11 ఉంటే సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా ఉంది నేను తీసేస్తున్నాను. వెడల్పు మనం జాకెట్ పన్నా అండి 4 మడతలు. ఇది కింద మనం ఈ అంచులు వచ్చేసి మనం కాజాల పట్టికి ఉక్సుల పట్టికి పెట్టేసుకుందాం. చూడండి ఈ అంచులు కాజాల పట్టి ఉక్సుల పట్టికి ఈ జాయింట్ ఏమో మనకి ఫ్రంట్ వస్తుంది, ఇదేమో మనకి బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ ఉక్సులు అనమాట. దీనికి పార్ట్ షేప్ కట్ చేసి క్యూట్గా ముద్దుగా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ రెండు కూడా చూపిస్తాను. త్వరగా మీరు చూడండి, ఓకేనా. దీన్ని 10 తీసుకున్నాను కదా నేను. ఇప్పుడు నేను సింగిల్ పన్నా డబుల్ పన్నా మీద నేను జాకెట్ ముక్క వెడల్పు అండి, చూడండి జాకెట్ ముక్క వెడల్పు మీద 4 మడతలు పెట్టుకున్నాను. మనం ఇదే ఆది ప్రకారం కట్ చేసుకుంటున్నాను. చూడండి లెంత్ వచ్చేసి 10 ఉంటే 10.5 అయితే నేను 11 పెట్టుకున్నాను. వెడల్పు లూజ్ వచ్చేసి మనకి మనం పొడవు లెంత్ కొలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఇలా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇది ముందు పార్ట్ అండి, ఇది వెనక పార్ట్. చూడండి కన్ఫ్యూజ్ కావద్దు. చిన్న పాప కాబట్టి మనం ఎంత పెట్టుకోవాలో నేను చెప్తాను మీకు కొలతలు. షోల్డర్ వచ్చేసి 1.5 పెట్టుకుందాం, 1.5 షోల్డర్, సరేనా. ముందు నెక్ చాలా చిన్నగా పెట్టుకుందామండి, బోట్ నెక్ లేకుండా ఒక పాన్గల్లా టైప్లో పెట్టుకుందాం ముందు మనం. ఈ షోల్డర్ వచ్చేసి కూడా మనం 2.5 inches పెట్టుకుంటే 2 inchesకి వచ్చేస్తుంది. మనం ఈ బగల్ వచ్చేసి 4 inches పెట్టుకుందాం, ఓకేనా. ఇలా కట్ చేసుకుందాం మనం. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. నెక్కులు నేను చూపిస్తాను. ఇప్పుడు మనం బగల్ కట్ చేసుకుందాము. ఇలా చూడండి లెంత్ మాత్రం ఇంతే ఉంచుదాము, ఎందుకంటే హాఫ్ బ్లౌజ్ కాబట్టి ఇలాగే ఉంచుకోవాలి. ముందు మాత్రం మూడు మూలల నెక్ కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి, పెద్దగా అవసరం లేదు. ఇలా సరేనా. ముందు నెక్ అయిపోయింది. మనం ఇప్పుడు వెనక గుర్తు పెట్టుకోవాలి. దీని లెవెల్గా మనం గుర్తు పెట్టుకోవాలి. ఇలా గుర్తు పెట్టుకున్న తర్వాత డీప్ బాగా పెట్టుకుందాము. డీప్ బాగా పెట్టేసి మనం ఇప్పుడు చిన్న పాపకి మనం మంచిగా ఒక పార్ట్ షేప్లో అలా చేసుకుందాము. దీంట్లో ఉక్సుల పట్టి కాజల పట్టి పెట్టుకున్నాను నేను. చూడండి ఈ డబ్బాలో మనకి పార్ట్ షేప్ రావాలి. ఇలా బాగా డీప్ పెట్టేసుకోండి మీరు, ఎందుకంటే గూడలు ఆగుతాయి. మనం 1.5 పెట్టుకున్నాము, అంతకు అవసరం అయితే బొందులు పెట్టుకుందాం వెనక. చిన్నపిల్లలకి ఇలా డీప్గా పెట్టి పెద్దవాళ్ళలాగా మనం కుడితే చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటారు వాళ్ళు కూడా. ఇలా సరేనా. ఇప్పుడు మనం ఇలా కాట్లు పెట్టుకుందాం. కాట్లు పెట్టి ఇది కూడా కొంచెం షోల్డర్ తగ్గించుకొని కొద్దిగా ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు ఇది తీసుకున్న మందం మనం ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకుందాం. ఫ్రంట్లో మళ్ళీ కొంచెం బ్యాక్ ఫ్రంట్ కూడా రావాలి, కొద్దిగా లోనుకు తీసుకున్నాము. సింపుల్గా కటింగ్ అయిపోయింది. హ్యాండ్స్ బుట్ట చేతులు అండి, అది నేను కుట్టుకుంటానే చెప్తాను మీకు. మనం ఒరిజినల్ కూడా సేమ్ అదే పన్నా మీద ఇలా వేసుకొని కట్ చేసుకుందాం. ఇది కూడా 10 పొడవు పెట్టుకుందామండి. ఏ నెక్ ఏది కూడా కట్ చేసుకోవద్దు. ఇది బ్యాక్ ఒకటి వేసుకోండి. మనకి ఇటు కాజల పట్టి ఉక్సుల పట్టి కలిసి వచ్చేటట్టు సేమ్ లూజ్ వచ్చేసింది. పైన ఒకటి ఇలా తీసుకుందాం మనం, సరేనా. ఇది వేస్ట్ కాకుండా ఈ బగల్లోకి ముక్కు ఇలా తీసుకుందాం, హ్యాండ్స్కి పనికి వచ్చేటట్టు. తర్వాతకి సైడ్ మనం ఇలా కట్ చేసేసుకుందాం. ఒరిజినల్ కూడా కట్ అయిపోయింది. హ్యాండ్స్ దీని కటింగ్ కూడా నేను స్టిచ్ చేసుకుంటేనే బుట్ట చేతులు పెడతాను. చూడండి దీంతో హ్యాండ్స్ పింక్ హ్యాండ్స్ వేయాలి. మనం ఇది ప్యాచ్ కట్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఈ పింక్ కలర్తో మనం వెనక ప్యాచ్ కట్ చేద్దాము. ఇది ఎలా కట్ చేస్తానో చూడండి. సింపుల్ ప్యాచ్ చేసుకుందామండి, ఎందుకంటే ఈ వెనక డిజైన్కి ప్యాచ్ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. దీన్ని ఇలా పెట్టేసుకుందాం కరెక్ట్గా. దీని లెవెల్ కూడా కాకుండా కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, కొద్దిగా ఇలా పెట్టేసి ఈ నెక్ ఇలా గీసుకుందాం. చూడండి దీని ప్రకారమే కరెక్ట్గా ఇలా గీసేసుకొని పైన కూడా ఇలా గీద్దాం. గీసిన తర్వాత ఇది ఇలా ఇప్పుడు మనకు దీంట్లోనే మనకి ఇలా గీసుకోవడం వల్ల మనం ప్యాచ్ ఎలా తీసుకోవాలో మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా లైట్గా ఇలా వేసుకొని చూడండి ఇలా ఒక ప్యాచ్ తీసుకుందాం. ఇలా ప్యాచ్ తీసుకొని సైడ్లకి మనం మొగ్గలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా
ఫస్ట్ ప్యాచ్ ఇలా రౌండ్ తిప్పుకుందాం. షోల్డర్తో కలిపి నేను ఈ క్లాత్ పెట్టుకుంటున్నాను, మీరు కూడా అలాగే పెట్టుకోండి. ఇలా వచ్చేసిన తర్వాత మనం నెక్ కూడా కట్ చేసుకుందాం. నెక్ కూడా ఇలా పార్ట్ షేప్లోనే కట్ చేసేసుకుందాం. చాలా ఈజీగా త్వరగా కుట్టేస్తాను. చూడండి, ప్యాచ్ ఒకటి అయిపోతే మనకు అన్నీ అయిపోయినట్టే. దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకుందాం. చూడండి, వెనక పార్ట్లు తీసుకున్నాం కదా మనం. వెనక పార్ట్లు ఇలా పెట్టేసుకొని రివర్స్ పెట్టుకున్నానండి. ఇది రివర్స్ మీద ఈ లైనింగ్ ఇలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇది ఒక పార్ట్ తీసుకొని దీన్ని ఇలా వేసుకున్నాను. చూడండి, మనం అది ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే వేసుకోవాలి. దీన్ని ఇలానే వేసుకుందాం. ఇలా వేసుకొని దీన్ని కుట్టుకుందాం. చూడండి, నేను కుట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మనం ఈ లైనింగు ఈ ప్యాచ్ మొత్తం తిప్పేసుకుంటే మనకి టైం చాలా తక్కువగా పడుతుంది. ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది కాబట్టి మనం కరెక్ట్గా దాని ప్రకారమే వేసుకుందాం. ఇలా వెనక ఉక్సులు ప్యాచ్ అండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇది యాజ్ టీజ్గా ఇప్పుడు దీన్ని కూడా అలాగే ప్యాచ్ కుట్టు వేసుకోవాలి. ఎక్కడైనా కూడా పాదం మందం పట్టుకోవాలండి మనం. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా దీన్ని సమానంగా ఇలా కట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఈ కాట్లు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి దీన్ని ఇలా రివర్స్ తీసి మళ్ళీ చివరిన కూడా కుట్టు వేద్దాం. ఇలా ఇప్పుడు ఆ ప్యాచ్కి ఈ ప్యాచ్కి రెండుకి కూడా ఇలా చివరిన కుట్టు వేసుకోండి. ఇప్పుడు మనం ఇలా చివరికి కూడా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కొసకు వేసుకున్నాం కదా, ఈ చివరికి కూడా ఈ కుట్టు వేసుకొని ఈ సమానంగా ఈ సైడ్లు మనం కుట్టుకొని కట్ చేసుకోవాలి. ఇవి కుట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటి సమానంగా ఇలా కట్ చేసేసుకోండి. ఈ కింది భాగం ఎక్స్ట్రా ఉన్నా కూడా మనం ఇది ఉంచుకుందామండి చేతి పనికి. ఒకవేళ ఇదే వీలైతే ఇదే పెట్టేద్దాం. ఇలా సమానంగా ఈ పార్ట్ని ఆ పార్ట్ని కట్ చేసుకున్నాక మొగ్గలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఇలా ఉక్సులు పట్టి కాజాల పట్టి దీంట్లోనే పెట్టాం కాబట్టి ఇలా కాజాలకి ఒక మలుపు మలుద్దాము, ఉక్సులకి 2 వేసుకోవాలి. దీనికంటే ముందు మనం మొగ్గలు పెట్టుకున్నా పర్లేదండి, ఎందుకంటే మనకి ఈ ఖర్చు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ మొగ్గలు పెట్టుకుందాం. మొగ్గలు పెట్టుకున్నాక ఉక్సులు పట్టి కాజాల పట్టి పెడదాం. ఓకేనా? ఈ మొగ్గలు ఏముందండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీగా మొగ్గలు పెట్టినా పర్లేదు, కుర్చీ పెట్టినా పర్లేదు. నేను కుర్చీ పెట్టాలనుకుంటున్నాను. చూడండి, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. కాకపోతే చిన్న కుర్చీ పెట్టుకోవాలి. చిన్న పిల్లలు కాబట్టి మరీ హెవీ కుర్చీ ఉండొద్దండి. చిన్న కుర్చీ ఒక 2 పార్ట్లు ఇలా తీసుకోండి, 1 ఇంచు 1.5 మందం తీసుకొని వీటికి ఇలా ఒక సైడ్ కుట్టుకోండి. ఇవి చాలా ఈజీ అండి కుర్చీ అనేది. ఇలా 2 పార్ట్లు కూడా ఒక సైడ్ ఇలా ఒక అంచు వైపుకి సన్నగా ఇలా కుట్టుకోండి. దీంట్లోనే కుర్చీ పెడదాం మనం. ఓకేనా? ఈ కుర్చీ దీనికే పెట్టుకుంటూ ఇలా బయటికి పెడదామండి కుర్చీ. చూడండి, ఇలా బయటికి పెట్టుకుంటూ చాలా జాగ్రత్తగా కుట్టేసుకుందాం. దీనికి చిన్న లేస్ లాంటిది లేకపోతే వేరే ఏదన్నా మీరు దీని గోల్డ్ కలర్ క్లాత్ కూడా రివర్స్ తీసి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా కుర్చీ పెట్టుకుంటూ వెళ్ళండి. దీని ఎడ్జ్కి మనం ఈ రౌండ్ ఎలా అయితే ఉందో అలాగే ఈ కుర్చీ పెట్టాలన్నమాట. ఇలా హ్యాండ్స్కి కూడా కుర్చీ, బుట్ట చేతులు పెట్టి హ్యాండ్స్కి కూడా కుర్చీ పెడదామండి. చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి. ఇలా ఇటువైపు అటువైపు కుర్చీ పెట్టుకోండి సన్నగా.
కూడా మనం అలాగే కుర్చీ ఇలా ఇలా పెట్టేసుకున్నాం. ఇటువైపు అటువైపు రెండు వైపులు కూడా కుర్చీ ఉండడం వల్ల నీట్గా ఉంటుంది, మంచిగా వస్తుందండి. చూడడానికి కూడా లుక్గా ఉంటుంది అనమాట. ఇలా టూ వైప్స్ కూడా ఇలా కుర్చీ పెట్టేసుకుంది చూడండి. ఇలా ఇలా పెట్టేసిన తర్వాత మధ్యలో ఒక లేస్ లాంటిది లేకపోతే గోల్డ్ కలర్ పీస్ పట్టీలాగా వేసేయండి. ఇప్పుడు ఇలా నెట్ పల్సటి నెట్ తీసుకోండి. దీన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, పల్సగా ఉంది చూడండి నెట్. దీన్ని ఏం చేయండి అంటే ఇలా గుంజండి. మీకు కనబడుతుందో కనబడట్లేదు, ఇగో ఇలా మనకి దగ్గరకు వచ్చేస్తుంది. ఇది పట్టీలాగా ఇలా చూడండి నీట్గా వచ్చేసింది. దీన్ని ఇలా గుంజుకున్న తర్వాత మనకి చూడండి మనకి బొందులాగానే వచ్చేసింది సన్నగా. దీని మీద ఇలా వేసుకోండి. ఇలా మంచిగా డబల్గా ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా వేసుకోండి మంచిగా నీట్గా. ఈ యొక్క దారపోగుల్ని ఇలా కట్ చేసుకోవాలి దగ్గరికి. మనం ఇవి బయటికి కనబడితే చాలా ఇదిగా ఉంటుందండి. ఇవి నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా గుంజుకోండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇలా గుంజుకుంటే మనం పొందు కుట్టుకొని రివర్స్ తీసినట్టే ఉంటుందండి. చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ చివరిన ఒక కుట్టు, ఆ చివరిన ఒక కుట్టు ఇలా గుంజుకుంటూనే ఇది వేసుకోండి. ఎంతో నీట్గా వచ్చేస్తుంది చూడండి. ఇలా తిప్పుకుంటూ లేస్ లాగానే దీన్ని వాడుకోవచ్చు మనం. డబల్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా మళ్ళీ చివరికి ఎర్జికి ఇలా కుట్టి వేసుకోండి. ఇది చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. క్లాతులతో డిజైనే చాలా బాగుంటుందండి. లేసుల కన్నా కూడా ఎంత నీట్గా మనం ఈ షేప్ తిప్పడంలోనూ కూడా ఉంటుందన్నమాట. ఇలా నీట్గా కనబడుతుంది చూడండి. దీన్ని కట్ చేసుకుని అటువైపు కూడా అలాగే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాజల పట్టి ఉక్సుల పట్టికి ఇప్పుడు మలుచుకోవచ్చండి. ఇలా డబల్ మలుచుకుంటే ఉక్సుల పట్టి అవుతుంది, సింగిల్ మలిస్తే కాజల పట్టి అవుతుంది అన్నమాట. దీన్ని ఉక్సుల పట్టిని ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత చిన్న డాట్ లైట్గా ఉండి లేనట్టుగా ఒక చిన్న డాట్ ఇక్కడ వేసుకోండి. చిన్న డాట్, ఎందుకంటే షేప్ కోసం చాలా చూడడానికి కూడా లుక్గా ఉంటుందండి. ఇప్పుడు మనం కాజల పట్టి ఒకటి ఇలా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం సన్నగా చూసి వేసుకోండి. కాజల పట్టి దీనికి 2 కుట్లు వేసుకోండి. దీనికి కూడా ఒక చిన్న డాట్ పెట్టుకుందాం. చూడండి ఇది చూడడానికి ఎంత లుక్గా ఎంత నీట్గా ఉందో. చిన్న డాట్ ఏది అంటే మన పెద్దవాళ్ళ బ్లౌజ్కి వెనక టక్స్ కనబడేటట్టు ఓన్లీ ఒక డాట్ కోసమే, వీళ్ళకి అవసరం లేదు. ఇలా ఓకేనా. ఇప్పుడు ఇది చూడండి ఇలా మనం ఇలా పెట్టుకున్నాం కదా, దీన్ని తిప్పి వేసుకోవాలి. మందం కుట్టు పెట్టుకొని ఇలా నీట్గా ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి కచ్చకాయలు ఇలా పెట్టుకోండి. పెట్టేసి దీన్ని ఇలా మలిసి చివరికి కుట్టేసుకొని మొత్తం జాయింట్లు చేసుకోండి. జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సన్నగా ఒక డాట్ వేసుకోండి. ఈ డాట్ కొంచెం పొడుగ్గా వేయండి మనకి, ఎందుకంటే బ్లౌజ్ అనిపించుకోవడం కోసమే, ఏదో ప్రిన్సెస్ కటింగ్ టైపు కొంచెం అనిపించుకోవడం కోసమేనండి. ఇది చిన్నగా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఒక డాట్ ఒక 3.5 ఇంచెస్ పొడవు వేసుకోండి. ఇలా చూడండి. ఇలా వేసుకున్న తర్వాత మనకు ముందు కూడా పైపింగ్ చేసుకుందాం. ముందు కూడా మనం ఇప్పుడు చిన్నగా ఇది పైపింగ్ లేకపోతే ఏదైనా కుర్చీ లాంటిది ఏదన్నా ఒకటి మనకు మిగిలితే క్లాత్ పెట్టేసుకోవాలి. కుర్చీ నెక్ కూడా ఇలా నీట్గా ఇలా పెట్టుకుందాం. ఓకేనా. ఇలా పెట్టుకోవడం వల్ల మనం వెనక కూడా కుర్చీ పెట్టుకున్నాం కదా, కొంచెం ముందు కూడా పెట్టుకుంటే చూడడానికి లుక్గా ఉంటుంది. ఎలాగైనా మన క్లాత్ ఉంటుంది. పింక్ కలర్ లంగా రావడం వల్ల మనం షోల్డర్లు జాయింట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్లు నీట్గా ఇలా జాయింట్ చేసుకోండి. తర్వాత నెక్కు పైపింగ్ వేసుకున్నాం మనం. ఇలా షోల్డర్లు 2 కుట్లు వేసుకోండి.
పైపింగ్కి మనం ఈ గోల్డ్ కలర్ క్లాత్ కొంచెం నెక్కు సరిపడా ఇలా క్రాస్గా ముక్కలు తీసుకుందాం. కొన్ని ముక్కలు తీసుకోవాలి. ఇలా నెక్కు సరిపడా తీసుకుందాం. ఇలా లైన్గా జాయింట్ చేసుకోండి. ఉల్టా సీదా చూసుకొని సైడ్ మొత్తం ఇలా కుట్టుకోండి. చేతి పని చేసుకోవచ్చు. సైడ్ మొత్తం ఒక 1/2 ఇంచు మందం ఇలా మలిచి కుట్టుకోవాలి. మనం ఇలా సన్నగా నీట్గా ఇది చూడండి, ఖర్చు లోనకు పోయేటట్టు ఉంచి బాడీ దీని మీద ఇలా పెట్టుకొని పైపింగ్ కొంచెం ఎంత వీలైతే అంత సన్నగా వేసుకోవడానికి ట్రై చేయాలి. ఇలా మొత్తం వెనక ముందు ఇలా కుట్టు వేసుకోండి. ఎంత వీలైతే అంత సన్నగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మంచిగా పైపింగ్ చుట్టూ వేసుకోవాలి. ఇలా నేను ఎలా వేస్తున్నానో అలాగే ఇప్పుడు మనకు పైపింగును ఈ రెడ్ క్లాత్ ఈ పింక్ క్లాత్ మధ్యలో కుట్టు పడాలండి. అటు ఇటు పడకూడదు. అది కరెక్ట్గా ఇలా వేసుకోవాలి కుట్టు. ఇలా కరెక్ట్గా ఇలా కుట్టు వేసుకుంటూ దీన్ని ఇలా నిముడుకుంటూ ఆ షేప్ మళ్ళీ కనపడాలండి. మనకు వెనక పార్ట్ షేప్ కనపడేటట్టు ఇలానే వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చూడండి ఎంత నీట్గా వస్తుందో మనకు. పైపింగ్ అనేది చాలా ముఖ్యమండి. ఇలా రావాలి చూడండి, కరెక్ట్గా చూడండి ఇది ఎలా వచ్చిందో చూడండి. ఇలా షేప్ వచ్చేసింది మనకి. దీన్ని మొత్తం కూడా ఇలా కుట్టేసుకోండి. మనం ఈ కింది భాగానికి కూడా ఇలా ఈ పింక్ క్లాత్తో పైపింగ్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మందం ఇలా కుట్టు పెట్టుకొని ఇలా కుట్టు వేసుకోండి. సన్నగా దీనికి కూడా పైపింగ్ వేసుకోవాలండి. వెనక చేతి పని చేసుకోవాలి. ఇలా మనం సన్నగా కుట్టేసుకోవాలి. మనం లోన వైపుకి ఈ ఖర్చుని ఇలా మలుచుకొని ఒక లూజ్ కుట్టు వేసుకుందాం. చేతి పని కోసమని ఇలా లూజ్ కుట్టు వేసుకుందాం. మళ్ళీ ఇది మనం చేతి పని చేసుకున్న తర్వాత ఈ కుట్టు విప్పేయాలండి. ఇలా లూజ్ కుట్టు వేసుకోండి. మనం హ్యాండ్స్ ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. కట్ చేసుకోవాలో చూడండి. చిన్న హ్యాండ్స్ మామూలు హ్యాండ్స్ లాగానే ఇలా కట్ చేసుకోవాలండి. మనం వీటిలోనే బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, 2 హ్యాండ్స్ రెడీగా ఉన్నాయి మనకి. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత లైట్గా మనం ఈ పై పార్ట్ ఇలా తీసేసుకోవాలి. చూడండి ఇలా కొంచెం బుట్ట మనకి దీంట్లోనే వచ్చేస్తుందండి. ఈ గ్రౌండ్లోనే బుట్ట వచ్చేస్తుంది. అయితే లైనింగ్తో ఈ పై పార్ట్ని కింది పార్ట్ని మనం నీట్గా తిప్పి వేసుకోవాలి. నేను ఇప్పుడు తిప్పి వేస్తాను చూడండి. దీన్ని కూడా ఇలాగే కట్ చేసుకొని యాస్టీజ్గా ఏ ముక్కకు ఆ ముక్క 2 చేతులు కూడా తిప్పి వేసుకోండి మీరు ఇలా. ఓకేనా? ఈ పై పార్ట్ వరకు మనం తిప్పి వేసుకోవాలండి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయండి. ఓన్లీ నేను పైన తీసుకున్నాను కదా హ్యాండ్స్కి, దాని వరకే ఇలా మనం 10 మందం కుట్టుకొని అక్కడక్కడ ఇలా కచ్చకాయలు పెట్టుకొని వీటిని తిప్పేసుకొని పైనుంచి మళ్ళీ యథావిధిగా ఇలా కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా తిప్పి వేసుకోండి. ఇలానే తిప్పి వేసుకొని పైనుంచి కొత్త కుట్టు ఇలా వేసుకోండి. ఓకేనా? 2 హ్యాండ్స్ కూడా ఇలాగే వేసుకోండి. ఇంకో చెయ్యి కూడా ఇలా మనం కట్ చేసుకున్నాం కదా. ఇవన్నీ తిప్పి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పింక్ కలర్ క్లాత్ బుట్ట చేతులు ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. వీటికి మనం ఇప్పుడు ఒక 2 ముక్కలు మధ్యలో బుట్టకి సరిపడా తీసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి ఈ పొడుగు ముక్కలు ఇవి 2 కూడా మనం ఇంత వెడల్పు మీద ఇలా తీసేసుకొని దీన్ని కూడా ఇలా కట్ చేసుకొని ఇవన్నీ పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇలా కుచ్చి పెట్టుకోవాలి. ఇలా మంచిగా నీట్గా ఇలా దగ్గర మనం ఆ బ్రాకెట్ మనం కట్ చేసుకున్నాం కదా, దానికి సరిపోయే మందం ఇలా కుచ్చి పెట్టుకోవాలి. ఇలా చూడండి ఇలా కుచ్చి పెట్టుకొని ఇది కూడా సమానంగా ఇలానే అనుకొని మళ్ళీ ఇటువైపు కూడా ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్గా ఉండాలండి. ఈ ఫిల్టర్లు కూడా ఇలా మనం స్టెప్స్ పెట్టుకున్న తర్వాత మనం ఆ కట్ చేసుకున్న హ్యాండ్ని ఇలా పెట్టుకోవాలి. చూడండి ఇలా పెట్టుకొని దీని మీద ఇలా కుట్టు వేసుకున్నాం.
నీట్గా ఇలా కుట్టు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత దీన్ని ఒక హ్యాండ్ లాగా ఇలా మనం నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఈ ఎగస్ట్రా క్లాత్ని కూడా మనం చుట్టూ కూడా దీన్ని తీసేసుకున్నాం. ఇలా తీసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ చూడండి ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా, మరీ బుట్ట అనిపించుకోదు, మరీ మామూలుగానే ఇదిగానే ఉంటుంది. చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన దాన్ని ఇది కొంచెం తగ్గించుకోవాలి మనం. ఇలా తగ్గించుకొని ఈ సైడ్లన్నీ కట్ చేసుకొని లైట్గా మళ్ళీ ఇలా షేప్ తీసుకోవాలి హ్యాండ్స్ని. చూడండి ఇలా తీసుకొని ఇక్కడ ఇది పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ పింక్ కలర్ దాంతో పైపింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా మనకి, ఈ క్లాత్తో మనం నీట్గా దానికి పైపింగ్ చేసుకుందాం. ఇలా కాకపోతే కొంచెం కుట్టేటప్పుడు మీకు కష్టంగా ఉంటుందండి. తర్వాత మీ పిల్లలకి చాలా అందంగా ఉంటుంది. నాకు చాలా నైట్ అయింది, అయినా కూడా నేను మీకోసం ఈ వీడియో చూపించాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇది అదిగాక చాలా అర్జెంట్ బ్లౌజ్ అండి. ఇప్పటికిప్పుడు నేను ఇది కుట్టి చేతి పని చేసి ఇచ్చేయాలి. అయినా కూడా మీకోసమని నేను ఈ వీడియో, ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, గోల్డ్ అండ్ పింక్. ఇది ఎలాగైనా మీకు చూపించాలని చెప్పేసి నేను కొంచెం నైట్ టైంలో కూడా నేను కుట్టి చూపిస్తున్నాను. ఇది చేతి పైన అయితే చేతి పైన చేసుకోండి, లేకపోతే ఇలా మిషన్ కుట్టు వేసుకోండి. చూడండి ఎంత ముద్దుగా ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు మనం చూడడానికి మామూలు హ్యాండ్ లాగానే ఉంది, మధ్యలో మనకి ఇలా బుట్ట వచ్చేసింది అనమాట. ఇది ఇలానే ఇంకో చేయి కూడా మీరు రెడీ చేసుకోండి. కూడా ఇలాగే మనం కుట్టుకున్నాము, దీన్ని కూడా పైపింగ్ వేసుకోవాలి. మనం ఈ హ్యాండ్స్ ఈ బాడీకి మనం ఎక్కించుకోవాలన్నమాట. చూడండి దీనికి బ్యాక్ ఫ్రంట్ అంటే ఏముండదండి, జాగ్రత్తగా ఇలా కొలుచుకొని నీట్గా ఇలా కుట్టుకోండి. పాదమన్నం ఖర్చు పెట్టుకొని దీన్ని ఇలా కుట్టేసుకోండి. కరెక్ట్గా వచ్చేసాయి మనకి హ్యాండ్స్. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే ఎక్కించుకోండి. హ్యాండ్స్ సైడ్ లోడింగ్ చేసుకోండి, చిన్న పాపలు గుచ్చుకోకుండా ఉంటుంది. కరెక్ట్గా ఇలా పెట్టేసిన తర్వాత ఇది సమానంగా ఇలా ఎగస్ట్రా కట్ చేసుకోండి. కట్ చేసుకొని దీన్ని ఇలా తిప్పి ఇప్పుడు మీ పాపకి ఎంత లూజ్ కావాలంటే అంత లూజు ఇలా పెట్టేసుకోండి హ్యాండ్స్. ఓకేనా? ఇంకో వైపు కూడా నీట్గా ఇటువైపు ఎలా అయితే వేసుకున్నామో ఇంకోవైపు కూడా అలా వేసుకోవాలి. ఈ లోడింగ్ అనేది చాలా కంపల్సరీ అండి. ఇది చేసుకోండి, నేను ఎలా చేశానో మీరు కూడా అలాగే చేసుకోండి. చూడండి ఇప్పుడు మనకు స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. ముందు భాగం ఇలా వచ్చేసింది, ఎందుకంటే దీనికి వర్క్ ఉందండి. ముందు కూడా డిజైన్ వేసుకోవచ్చు, దీనికి వర్క్ ఉండబట్టి ఓన్లీ కుర్చీ వేసాను నేను. హ్యాండ్స్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చాయో. బ్యాక్ కూడా చాలా నీట్గా వచ్చింది. దీనికి థ్రెడ్స్ ఒకటి పెట్టుకోండి మీరు, హ్యాంగింగ్స్ థ్రెడ్స్ రెడీమేడ్గా దొరుకుతాయి. వీటికి ఒక 3 ఉక్సులు పెట్టుకుంటే చాలా నీట్గా అయిపోతుంది. మనకి ఇప్పుడు 6-7 ఇయర్స్ బేబీకి హాఫ్ బ్లౌజ్ అయిపోయిందండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం, మంచి మంచి వీడియోస్ కోసం మా పాషా టైలర్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవారైతే చివరి దాకా చూడండి, అది నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వారైతే మంచి కామెంట్ పెట్టి వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా?